చాలా మంది ఇంట్లో కామన్‌గా కనిపించే ప్లాంటే ఈ లక్కీ బ్యాంబూ. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అందరి ఇంట్లో కనిపించే ప్లాంటే అయినా కానీ దీన్ని పెంచడంలో చాలా మంది డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకే ఈరోజు ఈ ప్లాంట్ కేర్ గురించి, ప్లాంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ సింపుల్‌గా తెలుసుకుందాం. ఈ ప్లాంట్‌ని లక్కీ బ్యాంబూ అంటారు. కానీ ఇది బ్యాంబూ ప్లాంట్ కాదు. ఇది డ్రెసీనా, ఒక ట్రాపికల్ వెరైటీ. చాలా మంది ఈ ప్లాంట్‌ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ కలిసొస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. సో అందరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. మనం ప్లాంట్ తీసుకున్నప్పుడు ఇలా ఒక కవర్ లో వస్తూ ఉంటుంది కదా, మనం ఈ ప్లాంట్ ని ఇంటికి తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ ఈ కవర్ ని రిమూవ్ చేసేయాలి. లేదంటే రూట్స్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఈ ప్లాంట్ ఆన్లైన్ లో తీసుకున్నాను, అందుకే నాకు ఈ కవర్ కట్టేసి దాంట్లో వాటర్ బాల్స్ వేసి ఇచ్చాడు. అవన్నీ ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలి. ఈ ప్లాంట్ అయితే మనం ఇంటి లోపలే పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ రూమ్ లో మనం ఒక బుక్ చదివే అంత లైట్ ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే ప్లాంట్ పాడైపోతుంది. ఒక్కొక్కసారి మనకి స్టెమ్స్ కి ఇలా వైట్ కలర్ లో ఫంగస్ లా పడుతూ ఉంటుంది. అలాంటి స్టెమ్స్ కనుక మీకు కనిపిస్తే వాటిని వెంటనే తీసి పడేయండి. లేదంటే పక్క స్టెమ్స్ కి కూడా ఇది అంటుకొని ఈ ప్లాంట్ అంతా పాడైపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్లాంట్ ని మనం వాటర్ లో పెంచుకోవచ్చు, లేదా మట్టిలో అయినా పెంచుకోవచ్చు. మనకి ప్లాంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు 3 రెడ్ కలర్ రిబ్బన్స్ లాంటివి కట్టేసి ఇస్తారు. కింద లాస్ట్ రిబ్బన్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకునే మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇంట్లో డెకరేటివ్ ప్లాంట్ లో పెట్టుకోవాలి అనుకుంటే దీన్ని వాటర్ లో పెంచుకోవడానికే బాగుంటుంది. అండ్ 1 మంత్ కి ఒకసారి ఖచ్చితంగా ప్లాంట్ ని ఇలా వాటర్ కింద పెట్టి కడుక్కోండి. మనకి డర్ట్ ఏమైనా ఉంటే ఆ వాటర్ ఫోర్స్ కి పోతుంది. సో మనకైతే ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఈ ప్లాంట్ ని ఆన్లైన్ లో తీసుకున్న. ప్లాంట్ తో పాటు ఈ పాట్ కూడా ఇచ్చారు. సో దీంట్లోనే నేను ప్లాంట్ ని పెడుతున్నాను. మనం గ్లాస్ జార్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ నేను ముందు చెప్పాను కదా, ప్లాంట్ కి బాటమ్ లో ఒక రెడ్ రిబ్బన్ ఉంది, అంతవరకు వాటర్ మునిగేలా చూసుకోవాలి. మనం ఏదైనా ప్లాంట్ ని వాటర్ లో పెంచుకున్నప్పుడు దాంట్లో చిన్న దాల్చిన చెక్క వేయాలి. చిన్న మనకి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనకి ఫంగస్ అలాంటివి త్వరగా రాకుండా ఉంటాయి. వాటర్ విషయానికి వచ్చేసరికి మనం డ్రింకింగ్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఇచ్చుకుంటే మంచిది. ట్యాప్ వాటర్ అవాయిడ్ చేసేయండి. అండ్ మనం వీక్ కి ఒకసారి ప్లాంట్ ని ఖచ్చితంగా వాటర్ చేంజ్ చేయాలి. అండ్ రూట్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. మనం ఇలా ఒక స్టాక్ తీసుకుని దాన్ని ఈజీగా మట్టిలో కూడా పెంచుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇది వాటర్ లో కన్నా సాయిల్ లోనే బాగా పెరుగుతుంది, ఫాస్ట్ గా అండ్ లాంగ్ గా గ్రో అవుతుంది అనమాట. మనం తీసుకునే పాట్ కి ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ ఉండాలి. అండ్ బాటమ్ ని ఒక పేపర్ తో కవర్ చేసుకోండి. దీని వల్ల మనకి మట్టి కిందకు వెళ్ళిపోదు వాటర్ చేసినప్పుడు. కోకోపీట్ బేస్ ఉన్న సాయిలే తీసుకోండి. అంటే 50% కోకోపీట్ ఉండాలి. ఎందుకంటే దీనికి వెల్ డ్రైనింగ్ సాయిల్ అంటే ఇష్టం కాబట్టి. రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఈ స్టాక్ ని సాయిల్ లో పెట్టేసి వాటర్ చేయండి. పైన సాయిల్ బాగా డ్రై అయిపోయింది అనిపించినప్పుడే వాటర్ చేయండి. ఎందుకంటే ఓవర్ వాటరింగ్ ఈ ప్లాంట్ కి నచ్చదు. అండ్ మీ ఏరియాలో టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఇలా వాటర్ స్ప్రే చేసుకోండి లీవ్స్ మీద. మనం వీటిని సింగిల్ స్టెమ్ తో కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు. కొన్ని బాగా పొడుగైపోతూ ఉంటాయి కదా, అలాంటి స్టెమ్ తీసుకుని నోడ్స్ ఉన్న ఏరియా చూసుకోవాలి. ఆ నోడ్ దగ్గర కట్ చేసుకుని సాయిల్ లో కానీ వాటర్ లో కానీ పెట్టుకుంటే ఈజీగా రూట్స్ వచ్చేసి చాలా బాగా పెరుగుతాయి. అండ్ మనం కావాలంటే దీన్ని సాయిల్ కాకుండా ఓన్లీ వాటర్ లో లైఫ్ లాంగ్ పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్ వల్ల మనకి మంచి ఎయిర్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఇంటికి అందం కూడా యాడ్ అవుతుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువే కదా, ఇంకా లేట్ ఎందుకు. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఈ ప్లాంట్ లేకపోతే వెళ్ళి ఒకటి తెచ్చుకోండి. జస్ట్ 100 to 150 రూపీస్ లో దొరికేస్తుంది. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.